జగదరక్షకుడు పావనమూర్తి ప్రభు అయిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని మహాకృప చేత మరి ప్రార్థించి ఆశించిన మేరలో ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన బైబిల్ తరగతుల్లో మా ప్రయాణం అంతటిలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి చేరి రాగా మంచి ప్రారంభం ప్రభు మనకిచ్చినందుకై ఇక్కడ చేరువచ్చిన స్థానిక సంఘమేమి ఆయా ప్రాంతాల నుంచి వారేమి ప్రాముఖ్యంగా దేవుని సేవకులు జాన్ మోజెస్ గారు ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఇలాంటి ఏర్పాట్లు కలిగించేందుకై నా ప్రారంభంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ద హోల్ బైబిల్ మేక్స్ హోల్ క్రిస్టియన్ అన్నాడు ఒక ఆయన. బైబిల్లో ఒక భాగమే కాదు, బైబిల్ అంతా గ్రహించినప్పుడే ఒక వ్యక్తి సంపూర్ణ క్రైస్తవుడు అవుతాడు. ఉదయకాలం దేవుని దాసుల ద్వారా పాత నిబంధనలోని భాగాన్ని మనం క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రారంభించారు. క్రొత్త నిబంధనలో మనం ఉదయకాలం దేవుని వాక్యాన్ని మరొక భాగాన్ని చూడబోతున్నాను. చూడండి, దేవుని వాక్యాన్ని గలతీయులకు వ్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీయులకు వ్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరచి చూడండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు మనకు 2 సాధనాలు ఇచ్చాడు. ఒకటి నోట్స్, 2 హార్ట్స్. ఏంటి చెప్పండి? ఒకటి నోట్స్, రెండోది హార్ట్స్. నోట్స్ అంటే రాసుకోవాలని. దేవుని వాక్యం ఈ దినాల్లో చాలా పరిస్థితులు, పనులు మన మీదకి వచ్చి పడుతుంటాయి. అందువల్ల వాటిని మనం వినంగల్ని వాటిని గుర్తుపెట్టుకోలేం మనం. కాబట్టి ఏం చేసుకోవచ్చు? చక్కగా వాటిని రాసుకోవచ్చు. రెండోది ఉంది, రెండో బ్యాచ్ ఉన్నారు. ఎవరు? రాసుకోలేని వాళ్ళు. దేవుడు వారిని మినహాయించలేదు. ఏం చేశాడు? హార్ట్స్. అంటే హార్ట్స్ లేని వాళ్ళు ఎంతమంది ఇక్కడ? నోట్స్ అయినా ఉండదేమో కానీ హార్ట్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. నోట్స్ పవర్ఫుల్లా, హార్ట్స్ పవర్ఫుల్లా? దైవజనులు జి రాజురావు గారు చెప్తుంటారు, 10 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యం గుర్తుండదంట, 10 నిమిషాల క్రితం పోట్లాడారు చూడు పక్కనింటి ఆమెతోటి. 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల క్రితం పోట్లాట మాత్రం గుర్తుంటుంది, 10 నిమిషాల క్రితం విన్న వాక్యం మాత్రం గుర్తుండదు కొంతమందికి. కారణం ఏంటి? పోట్లాడేమన్నా రాసుకున్నారా? కానీ మన మనస్సులో, మన హృదయంలో దాచిపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాలం దేవుని వాక్యంలోంచి మనం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాయబడిన పత్రికల నుంచి మనకు అవకాశం ఉన్న కొలది ఈ గ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. ప్రారంభంగా దేవుని దాసుల ద్వారా చక్కని ప్రారంభం, చక్కని పాత నిబంధనల అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గలతీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 5 వచనం చదువుదాం సహాయకరంగా. ప్రారంభంగా గలతీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం మరోసారి. సర్వకృపానిధి మా ప్రియ తండ్రి, జీవం గల మా ప్రభువా, నేటికి మీరు మాతో మాట్లాడుతున్న జీవం గలవాడవు, సత్యవంతుడవు. అందుకొరకై మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని జ్ఞాపకం చేశారానికి స్తోత్రములు. ఈ దినాల్లో ఖేతల్లో ఉన్న హెబ్రోను క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా జరిగిస్తున్న ప్రత్యేకమైన వాక్య ధ్యాన కూడికలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం చుట్టూ వ్యక్తులుగా, కుటుంబాలుగా
సంఘములుగా మేము చేరి రావడానికి మీరిచ్చిన చక్కని ఏర్పాట్ల కొరకై స్తోత్రములు. వాక్యం తెరచినప్పుడు, నీ గ్రంథం తెరచినప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు అనే అవగాహనతో మేము వినుటకు సహాయం చేయమని, చెవిగలవాడు వినుడుగాక అన్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయనను వెంబడించే ఆయన పిల్లలు 2 రకాలుగా ఉన్నారు అని జ్ఞాపం చేశాడు. ఒకటి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే సత్యానికి, దేవునికి గుర్తులుగా ప్రకాశించేవారుగా ఉన్నారు అని భావం. కానీ అదే ప్రభు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని కూడా అన్నాడు. ఉప్పై ఉన్నారు అంటే ఉప్పు అనేది ఏం చేస్తుంది? చెడిపోకుండా కాపాడుతుంది. పాప ప్రభావం నుండి సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని కాపాడవలసిన, భద్రపరచవలసిన బాధ్యత ఎవరిది? ఆయన పిల్లలదే. దేవుని వర్తమానం అందించేవారు మాత్రమే కాదు, దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనకు ఉన్నది అని ప్రభు యొక్క భావం. అందుకే మీరు లోకమునకు ఉప్పై, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ప్రకాశించేవారు, పంచుకునేవారు, సువార్తను ప్రకటించేవారు మాత్రమే కాదు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఈ సమాజాన్ని కాపాడవలసిన, మరి విశేషంగా దేవుని వర్తమానాన్ని కాపాడవలసిన బాధ్యత మీకున్నది అని ప్రభు కొండ మీద ప్రసంగంలోనే చెప్పాడు. అయితే క్రొత్త నిబంధనలో పత్రికలలో అపోస్తలుడైన పౌలు సారికి ఆయన సంఘాలకు వ్రాస్తున్నప్పుడు ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు ఆయన క్రొత్త నిబంధనలో 14 పత్రికలు మనకు అందించాడు. వాటిలో మరి విశేషమైన గలతీయులకు వ్రాయబడిన పత్రిక చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే తలనొప్పి ప్రమాదకరమైందా, గుండె నొప్పి ప్రమాదకరమైందా? తలనొప్పి వస్తే 10 నిమిషాలు ఉంటుంది, 20 నిమిషాలు ఉంటుంది, ఏం కావాలనుకుంటాం. అది గుండె నొప్పి వస్తే చాలా ప్రమాదం. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక సారాంశం చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే ఉదయకాలం ప్రారంభ ఉపోద్ఘాతంగా గలతీయులకు వ్రాయబడిన పత్రికలో నుంచి 3 ప్రత్యేకమైన మాటలు మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. ఒకటి, ఆ గలతీయ ప్రాంతం అంటే ఏంటి? 2, గలతీయలో దేవుని సంఘం ఎలా ఏర్పడింది? 3, గలతీయులకు పత్రిక పౌలు ఎలాగూ రాశాడు. 3 ప్రాముఖ్యమైన మాటలు. 1, గలతీయ ప్రాంతం. 2, గలతీయులో ప్రభు సంఘం. 3, గలతీయులకు పత్రిక. అందుకనే మొట్టమొదటిగా గలతీయ ప్రాంతాన్ని గురించి మనం అవగాహన చేసుకోవాలి. గలతీయులు అనేవాళ్ళు గాల్స్ అనేటువంటి ప్రజలు ఫ్రాన్స్ అనేటువంటి ప్రాంతం నుండి క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ఒక రాజు ప్రమేయాన్ని బట్టి ఈ ప్రాంతానికి చెదరి వచ్చారు. ఆ ప్రాంతంలో స్థిరపడిపోయారు. ఆ ప్రాంతమే చిన్న ఆసియా ప్రాంతం, టర్కీ, మోడర్న్ టర్కీ. ఆ ప్రాంతంలో వారు స్థిరపడిపోయారు. పౌలు ఆ కాలానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అనేకమైన ప్రాంతాలుగా, రకరకాల ప్రాంతాలుగా అది విస్తరింప చేయబడింది. వీరున్న ప్రాంతము దక్షిణ గలతీయా ప్రాంతము అంటారు. ద సదరన్ గలేషియన్ ప్లేస్, లేక ప్రావిన్స్ అంటారు. వీరు సహజంగా ఈ గలతీయులో, ఆ గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి గలతీయులు అనేటువంటి ఈ ప్రజలు, వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే చాలా ఆవేశంగా ఉంటారు, చాలా చంచలుడుగా ఉంటారు. ఉదయకాలం పౌలుని మెచ్చుకున్న వీళ్ళు సాయంత్రానికి అదే పౌలును రకరకాలుగా దూషించడానికి ప్రారంభిస్తారు. అంటే ఆ ప్రాంతం ఉన్న ప్రజలు సంచలప్రాయులు. ఉదయం టెంపర్గా ఉంటారు, సాయంత్రం మౌనంగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పరిపక్వత లేని ప్రజలు ఆ గలతీయ ప్రాంత ప్రజలు. వారు ఎక్కువగా కష్టపడి పని చేసుకునేవాళ్ళు, బరువులు ఎక్కువగా మోసేవారు. గలతీయ పత్రిక లాస్ట్లో ఉంది కదా, ఒకని భారములొకడు మోసుకునే వాళ్ళను అన్నాడు. అంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ సంబంధించిన పనులు కూడా ఉంటాయి. అందుకే పౌలు ఆత్మఫలం అనే భావంతో వారితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా అంతియోకయ, ఈకొనియ, లుస్త్రా, దెర్బే, ఈ ప్రాంతాలన్నిటిని కలిపి దక్షిణ గలతీయ ప్రాంతము అంటారు. ఇక్కడ ఎక్కువగా
యూదులు అన్యులు కలిసి నివసించే ఆ ప్రాంతం. మెజారిటీ యూదులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతమే. అన్యులు కూడా అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు. ఇది గలతీయ ప్రాంతాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహన. అయితే అక్కడ నెంబర్ 2 రెండోది, గలతీయలో ప్రభు సంఘం ఏర్పడింది. చూడండి 2వ వచనం చదువుదాం మనం. అక్కడ 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. సంఘము కాదు, సంఘములు కదా ఇక్కడ రాయబడింది. అంటే గలతీయ సంఘము కాదు, గలతీయలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అపోస్తలుడైన పౌలు సువార్త అనే ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి అనేక ప్రాంతాలు దేవుని వర్తమానం అందించాడు. సిలువ వేయబడినట్టుగా ప్రభు అయిన క్రీస్తు యేసును అనేకులకు ప్రకటింప చేశాడు ఆయన. పౌలు తన జీవితంలో 3 ప్రపంచ సువార్త యాత్రలు చేశాడు ఆయన. మొదటి సువార్త యాత్రలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవ గ్రంథంలో, అపోస్తలుల గ్రంథంలో సగభాగంలో అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ఎక్కువగా మనం చూస్తాం. ముఖ్యంగా అపోస్తలుల కార్యం గ్రంథం 13, 14, 15 అధ్యాయాల్లో మొదటి సువార్త యాత్ర, 13, 14, 15 అధ్యాయాల్లో మొదటి సువార్త యాత్ర, 16, 17, 18 అధ్యాయాల్లో రెండవ సువార్త యాత్ర, 19, 20, 21 అధ్యాయాల్లో 3వ సువార్త యాత్ర. ఈ 3 సువార్త యాత్రలు పౌలు సువార్తను ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి దేవుని వాక్యమనే విత్తనాలు అనేక చోట్ల ఆయన వెదజల్లాడు. దేవుని వాక్యం విన్న ఆ ప్రాంతంలో దేవుని వార్త అనే సువార్త ద్వారా ఏమన్నాడు? రక్షించబడుతున్న వారికది, దేవుని శక్తి నశించున్న వారికది అది వెర్రితనంగా అనిపించింది. కానీ పౌలు గలతీయ ప్రాంతానికి వెళ్ళాడు. మొట్టమొదటిసారిగా ఆయన సువార్త యాత్రలో ఈ ప్రాంతానికి పోతే సంఘములు ఏర్పడ్డాయి. అపోస్తలుల కార్యములు 16:6 చూడండి. ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పురుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చూసారా? గలతీయ ప్రాంతాల ద్వారా వారు అక్కడికి వెళ్ళారు. దేవుని వర్తమానం వారు అందిస్తూ వచ్చారు. 14వ అధ్యాయంలో కూడా లుస్త్రలో, దెర్బేలో జరిగిన ఆయన పరిచర్య మొదటి సువార్త యాత్రలో దేవుని వాక్యం అందించగా ఆ ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. ఏ ప్రాంతంలోనైనా సంఘములు ఏర్పడాలి అంటే ఆన్లైన్ ద్వారా కాదు, యూట్యూబుల ద్వారా కాదు, ఏదేదో చేస్తే కాదు. పౌలు దేవుని వర్తమానం అందించాడు. అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అక్కడ మేడగదిలో 120 మంది కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు అక్కడ సంఘము ఏర్పడిన మొట్టమొదటి సంఘం. అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు 2 కార్యాలు జరిగాయి. అక్కడ ఏంటో తెలుసా? ఆకాశము నుండి ధ్వని వంటిది వారికి వినబడింది. రెండోది, అగ్ని జ్వాలలు వారి మీద వ్రాలుతున్నట్టుగా కనబడినది. ఒక సంఘము ఏర్పడాలి అంటే అక్కడ 2 కార్యాలు జరిగినాయి. ఒకటి వినబడింది, రెండోది కనబడింది. ఏది ముందు? కనబట్టమా వినబట్టమా? ఒక సంఘం ఏర్పడాలంటే ముందు వినబడాలి. అదే వార్త, సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు జ్ఞాపం చేశాడు. అప్పుడు ఏం చేస్తారంట? వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. అంటే పౌలు వర్తమానం అందిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అనేకులు వారి హృదయాలు కదిలించబడ్డాయి. 3వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి. గలతీ పత్రిక 3:1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన గోదా అన్నాడు. క్రీస్తు ప్రభువారిని ఆ గలతీయ ప్రాంతాలలో సిలువ వేయబడిన వాడినట్టుగా క్రీస్తును ప్రదర్శించాడు. క్రీస్తు సిలువ స్పష్టంగా ప్రకటించడం అనేది ప్రదర్శించబడినట్టుగా చెప్పాడంట. ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాడు, ఇట్ వాజ్ అ స్క్రీన్డ్, ఒక ప్రదర్శన రూపంలో చెప్పబడింది అని చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారి యొక్క ఆయన సిలువ వేదన మన పాపల కొరకై అప్పగించబడ్డాడు. ఆయన చనిపోయిన విధానాన్ని స్పష్టంగా వారికి చెప్పినప్పుడు వారి హృదయాలు కదిలించబడ్డాయి. వారు ప్రభు యొక్క వర్తమానం చేత ఆకర్షించబడ్డారు. సువార్త ద్వారా వారు ప్రభువును నమ్ముకున్నారు. వినుట వలన విశ్వాసం కలిగింది, రక్షించబడ్డారు,
ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. గలతీయ ప్రాంతాల్లో సంఘం ఏర్పడింది. 4:14 చూడండి, అక్కడే 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిందని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేయలేదంటే వాళ్ళు తృణీకరించలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ నన్ను దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరిగి. ఎలా అంగీకరించారంట పౌలు వెళ్ళినప్పుడు? ఇదిగో దేవుని దూతలాగా అంగీకరించారు. ఒక విధంగా చెప్పాలంటే సాక్షాత్ యేసు ప్రభువే అన్నట్టుగా అంగీకరించారంట. ఆయన తృణీకరించలేదు. అలాంటి వాళ్ళు గలతీయులు. అంత మాత్రమే కాదు, పౌలు వారి మధ్యకి వెలుట వలన ఏం జరిగిందంట? వచ్చిన 15 కూడా, మీరు చెప్పుకొనిన ధన్యత అంటే పౌలు అక్కడ వెళ్ళటం వల్ల వాడికి ఏం దొరికిందంట? ఏం దొరికింది? ధన్యత. ఇదిగో మీరు చెప్పుకున్నారుగా ఒకప్పుడు, తర్వాత విషయాలు చెప్పాడులే. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్ల వారు ధన్యులయ్యారు. దే వర్ బ్లెస్సెడ్. దేవుని వర్తమానం వారికి అందించడం ద్వారా వారు ప్రభువుని గ్రహించారు, వారు హృదయంలో చేర్చుకున్నారు. పౌలు వెళ్ళుట వారికి ధన్యత. వాట్ ఎ బ్లెస్సింగ్. దేవుని సేవకుల ప్రాంతానికి వెళ్ళడం, దేవుని వర్తమానంతో వెళ్ళడం, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సౌందర్యంగా ఆ ప్రాంతంలో ఉన్నాయో వారికి ధన్యతగా చేయబడింది. పౌలును వారు దేవుని దూత వలె, సాక్షాత్తు క్రీస్తు వలె అంగీకరించారు. తృణీకరించిన వారుగా ఉన్నారు. అవసరమైతే నీ కోసం మా కళ్ళైనా ఓడదీసిస్తామయ్యా ఆయన కంటి బలహీనత ఉన్నప్పుడు అంతటి వరకు సాహసం చేసిన వారు గలతీయులు, అనగా వారు అక్కడ సంఘముగా ఏర్పడడం జరిగింది. ఫలితంగా గలతీయ ప్రాంతాలలో క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి. అందుకే మొదటి అధ్యాయము 6వ వచనంలో ఏం చదువుతాం మనం? వచనం 2లో ఏం చదువుతున్నాం అక్కడ మనం? నాతో కూడాను సహోదరులందరూ గలతీయులో ఉన్న సంఘములకును శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. అనగా సంఘములు అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తాం. ఎంతో ఆసక్తిగా వారు ఉన్నారు. ఆ ప్రాంతంలో దేవుని వర్తమానం విని సంఘాలు ప్రారంభించబడ్డాయి. అక్కడ ఆవేశంతో ఆధ్యాత్మికంగా వారు ముందుకు కొనసాగుతున్నారు. కానీ వారికి ఉన్న స్వభావం ఎలా అని తెలుసా? ఆవేశంగా ఉన్నటువంటి పరిస్థితులు, చాలాసార్లు సంచలనులుగా ఉన్నవారు. కానీ వినండి, ఎంతో ఆసక్తిగా ఆవేశంగా ఉన్నటువంటి సంఘాలు కొలది కాలంలోనే పౌలు తనతో పాటు ఉండి వారు వచ్చి అక్కడ వర్తమానం అందించగా సంఘాలు ఏర్పడ్డాయి. బాగానే ఉంది, కొనసాగుతున్నాయి. కానీ కొలది కాలంలోనే యెరూషలేము నుండి, యోదయ ప్రాంతం నుండి మరికొంతమంది దుర్బోధకులు ఆ ప్రాంతానికి వచ్చారు. వీరు వెళ్ళడం జరిగింది, వెంటనే వారు రావడం జరిగింది. వీరి విశ్వాసాన్ని, వీరి భక్తిని, వీరి రక్షణను వీరు రకరకాల దుర్బోధలు చెప్పి వీరిని గలిబిలి చేశారు. అందుకే చాలామంది పండితులు గలతీ పత్రికను గలిబిలి పత్రిక అంటారు. ఏ పత్రిక ఇది? కల్తీ బోధకుల వల్ల, దుర్బోధకుల వల్ల పౌలు ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఈ దుర్బోధకులు వచ్చి ఆ ప్రాంతాన్ని రకరకాల బోధతో వారిని గలిబిలి చేస్తున్న ప్రాంతంగా ఆ పరిస్థితులు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే అది యూదయ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. యూదులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ ఈ యూదయ మత సంబంధమైన ప్రచారకులు వచ్చి అంటారు, ఇదిగో మీరు రక్షించబడ్డారా, ప్రభువుని అంగీకరించారా, సంతోషం, మంచిదే, కానీ అది చాలదు అన్నారు వాళ్ళు వచ్చి. ఇంకా మీరేదో చేయాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ముందు యూదుడు కావాలి. యూదుడు కావాలంటే అతడు సున్నతి, ఆచారములు, పండుగలు, దినములు ఇవన్నీ మీరు చేయాలి, అప్పుడే మీరు సంపూర్ణంగా అన్నట్టుగా వారు ఒక బోధన వారిలో చొచ్చింప చేశారు. అప్పుడు వారు విన్నది ఒకటి, ఇప్పుడు వీళ్ళ ద్వారా విన్నది ఇంకొకటి, గలిబిలి చెందారు, తొందరపడ్డారు, ఆవేశపరులయ్యారు. ఇదే వాస్తవం కదా అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో గలిబిల్లో కొనసాగుతుంటే దేవుని యొక్క నిజమైన వర్తమానం నుండి ప్రక్కకు వెళ్ళిపోయారన్న వార్త పౌలుకు వినబడినప్పుడు ఆయన వ్రాసిన పత్రికే గలతీయ పత్రిక. ఒక విధంగా చెప్పాలంటే 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎవరు వచ్చారంట ఆ ప్రాంతానికి?
అదిగో దొంగతనముగా తేబడి రహస్యంగా జ్వరపడ్డారు కొంతమంది బోధకులు. వారి వలన వీరి గలిబిలి చెందారు. ఒక విధంగా అన్యులుగా ఉన్నవారు క్రీస్తును నమ్మినంత మాత్రాన చాలదు, ఇదిగో మీరు యూదులుగా మార్చబడాలి అంటే సున్నతి ఆచారాలు దినాలు రకరకాల వాటిని చేయాలి అన్నప్పుడు వారెంతో గలిబిలి చెందారు. కొంతమంది దానిలోనే ఆ దుర్బోధ చేత వారు తాగబడ్డారు, ప్రభావితులయ్యారు. జాగ్రత్తగా మనం గమనిస్తే అలాంటి ప్రాంతంలో అలాంటి సందర్భంలోనే అపోస్తలుడైన పౌలు తనతో ఉన్నవారు పౌలు కానీ తనతో ఉన్నవారు కానీ ఆ వర్తమానం విన్నప్పుడు వారెంతో చలించిపోయారు. వెంటనే అపోస్తలుడైన పౌలు ఆ దుర్బోధ భిన్నమైన బోధలు ప్రభావితమైన తెలుసుకున్న తర్వాత అందుకని ఈ పత్రికలోనే 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. దాన్ని ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను, మిమ్మును ఎవడు అడ్డగించెను. 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును అన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు, ఇదిగో పులిసిన పిండి జ్వరబడింది మీలో. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయనాడు. అదేంటిది? అది పాపం అనే పులిసిన పిండి. కానీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఈ పులిపిండి ఏంటి? దుర్బోధ అనే పులిపిండి. ఈ పులిపిండి ఏం చేస్తుంది? మనం ఆగితే ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ముద్దంతా సంఘమంతా సంఘాలంతా దుర్బోధ చేత గలిబిలి చెందుతారు, ప్రభావితమవుతారు. అందుకే క్రొత్త నిబంధనలో స్వార్థలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16:6 ఏమన్నాడు? పరిసయ్యులు అనే వారి బోధ అనే పులిపిడిని గురించి మీరు జాగ్రత్త పడనని ప్రభు ముందుగానే చెప్పాడు ఆయన. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో యూదియ దుర్బోధకుల చేత ప్రభావితమై ఆయన అక్కడ ఉన్న సంఘాలు కానీ పౌలు కానీ ప్రభావితమయ్యాడు. అందుకనే గలతీయులకు రాయబడిన పత్రికలో 6 అధ్యాయాలు రాయబడ్డాయి. 6 అధ్యాయాల్లో 3 రకాల దాడి జరిగినట్టుగా మనం చూస్తాం. ఆ మాటల తర్వాత ముందున్న తరగతుల్లో మనం జ్ఞాపకం తీసుకుంటాం. జాగ్రత్త వినండి. నెంబర్ 3, 3వది గలతీయులకు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ఏంటంట? క్రీస్తు సువార్తను చెరుపువారు. మంచి వార్తలో చెడ్డ వార్త, ద బ్యాడ్ న్యూస్ ఇన్ గుడ్ న్యూస్. స్వార్థ మంచి వార్త, కానీ దుర్బోధకులు వచ్చి ఏ వార్త చెప్పారు? క్రీస్తును నమ్ముకోవడం మంచిదే కానీ ఇంకా ఏదో మీరు చెయ్యాలి. ఇక్కడ 2 మాటలు చదువుతున్నాం. అక్కడ స్వార్థను చెరిపారు, మిమ్ముని కలవరపరిచారు. వన్ ఈస్ యాడింగ్, రెండోది అటాకింగ్. 7వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో వారు స్వార్థను చెరుపుతున్నారు, సువార్తను గలిబిలి చేస్తున్నారు. రెండవది మిమ్మును కలవరపరిచారు అని చెప్తున్నాడు. వాస్తవానికి వినండి, మిగిలిన పత్రికలోని అంశాలు వేరు, గలతీయులకు రాయబడిన పత్రికలోని అంశం ఏంటంటే రక్షణ అనే పునాది సత్యాన్నే ఈ దుర్బోధకులు చేశారు, కదిలించారు. అందుకే నేను చెప్పాను, తలనొప్పి కంటే ఏది ప్రమాదం? గుండె నొప్పి ప్రమాదకరమైనది. కొరింథీయుల సంఘంలో వారి జీవితానికి సంబంధించిన అది పునాది మీద ఏం కడుతున్నారో చెప్పాడు. కానీ ఇక్కడ గలతీ పత్రికలో పునాదికే దెబ్బ తగిలింది. ఏది ప్రాముఖ్యం? మీరు పునాది మీద ఏం కడుతున్నారో జాగ్రత్తగా ఉండంటాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి, బంగారం, వెలగల రాళ్ళు జాగ్రత్తగా ఉండంటాడు. కానీ గలతీ పత్రిక మీ పునాదికే దెబ్బ తగులుతుంది. రక్షణ ఇలా కాదు, మరొక విధంగా మీరు పొందుతారనే ఒక దుర్బోధ వారికి నాటినప్పుడు వారు ఎంతో ప్రభావితులయ్యారు. అందుకే పౌలు విచిత్రమైందంటే ఈ పత్రికలో అన్ని పత్రికల వలె పౌలు ప్రార్థన చేయమని కోరలేదు. ఎక్కడ పౌలు కథగనద చెల్లించినట్లు లేదు. ఏ వర్తమానం అయితే విన్నాడో ఆ దుర్బోధల యొక్క ప్రభావాన్ని వెంటనే కలం పట్టి దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. అదే గలతీయులకు రాయబడిన పత్రిక.
అయితే రక్షణ అనే అంశాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపం చేయడానికి ప్రయత్నం చేశాడు అపోస్తలుడైన పౌలు. రక్షణ అనే సత్యాన్ని, సువార్త సత్యం, ద ట్రూత్ ఆఫ్ గాస్పెల్. సహజంగా మనం విందాం, రక్షణ ఎలా కలుగుతుంది అనేది ఈరోజు ప్రపంచంలో 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. హౌ టు బి సేవ్డ్. రక్షణ అనేది 3 రకాల భావాలతో ప్రపంచంలో ఈనాడు కొనసాగుతుంది. జాగ్రత్తగా ఈ మాటలు వింటే ఈ పత్రిక మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, పుణ్యకార్యాలు చేస్తే చాలు ఎక్కడికి పోతాం, స్వర్గానికి పోతాం అనేది ఒక, దీన్ని ఇంగ్లీష్లో వర్క్స్ ఎలోన్ అంటారు. ఏదో కార్యం కదా, అంటే పుణ్యకార్యాలు, ఏదో కార్యం చేస్తే, మంచి కార్యం చేస్తే స్వర్గానికి వెళతాం, పరలోకం వెళతాం, దేవుని ధన్యత మనం పొందుతాం. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో ఎక్కువగా ఉన్న బోధ. ప్రార్థన చేయి స్వర్గం పో, ఉపవాసం చేయి స్వర్గం పో, దాన ధర్మాలు చేయి పరలోకం పో. ఇది ప్రపంచంలో ఎక్కువగా మనకు వినబడుతున్న బోధ. వర్క్స్ ఎలోన్, క్రియలు, కార్యాలు, పుణ్యకార్యాలు, నువ్వు చేసే కార్యాలు నీకు స్వర్గాన్ని ఇస్తాయి. డూ అండ్ బి సేవ్డ్. స్వనీతి కార్యాల ద్వారా నీవేదో చేరతావు అనేది, కానీ స్వనీతి దేవునికి అసహ్యము కలిగించేది. యేసుప్రభువు వారు ఎవరు? పాపులకు స్నేహితుడా లేక స్వనీతి పరులకు స్నేహితుడా? ఎవరికైనా పాపులకు స్నేహితుడు ఆయన. రెండోది ప్రాముఖ్యంగా విశ్వాసముంచుము, ఇంకా మంచి కార్యాలు చేయండి. అంటే ఫెయిత్ ప్లస్ వర్క్స్. అర్థమైందా? రెండో బోధ ఏంటి? విశ్వాసముంచు, ఇంకేం చేయాలంట? మంచి కార్యాలు కూడా చేయి. అదే గలతీయ ప్రాంతంలో చేసిన ప్రభావితమైన దుర్బోధ. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన తరువాత ధర్మశాస్త్రం కూడా పాటించాలా, సున్నతి కూడా ఆచరించాలా, దినాలు కూడా పాటించాలా, పండగలు కూడా పాటించాలా. ఇది వీరు చెప్పిన దుర్బోధ. దాన్నే గలతీయ ప్రాంతంలో ఉన్న వారిని గలిబిలి చేసిన బోధ, భిన్నమైన బోధ. ఈరోజు కూడా రోమన్ క్యాథలిక్ మిషన్లో కూడా వారి విశ్వాసం ఉంటుంది. వారికి ఎడిషనల్గా ఏముంటాయి? వారి మ్యాస్, కన్ఫెషన్, ఒప్పుకోవడం, పాపాలు ఒప్పుకోవడం, చాలా కార్యక్రమాలు చేయాలి వాళ్ళు స్వర్గం పోవాలంటే. 7th డే వాళ్ళు, వారికి కూడా విశ్వాసం ఉంటుంది. కానీ ఏం చేయాలి? 7వ దినాన్ని పవిత్రంగా, వారికి కొన్ని ఆహార నియమాలు ఉంటాయి, అవన్నీ వారు చేయాలి. ఇదే గలిబిలి బోధ క్రొత్త నిబంధనలో గలతీయ ప్రాంతాల్లో చొరబాటు చేసుకుంది. అదే మనం ఇక్కడ చదువుతాం. కానీ వినండి, అసలైన బోధ, 3వ స్పష్టమైన బోధ ఏంటంటే విశ్వాసము ద్వారానే రక్షణ, ఫెయిత్ ఎలోన్. దాన్నే పౌలు స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు గలతీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అవివేకులైన గలతీయులారా, నేను చదువుతాను చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? 3వ వచనం, మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. 5వ వచనం కూడా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించాడా? పౌలు యొక్క వాదం, పౌలు యొక్క వివరణ ఏంటంటే, మీరు రక్షించబడ్డారు అంటే, మీరు ఆత్మను పొందారు అంటే వినుట వలన లేక ధర్మశాస్త్ర క్రియలు చేయుట వలన. ఓ గలతీయులారా, మీరెంత అవివేకులయ్యారా? ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? ఎవడు మిమ్మల్ని గలిబిలి చేశాడు అని పౌలు జ్ఞాపం తీస్తున్నాడు. పౌలు ఇక్కడ ఎవడు భ్రమ పెట్టాను అన్నాడు. ఒకే ఒక వ్యక్తిని సంభాషణ చేస్తున్నాడు. ఎవడు భ్రమ పెట్టాడు? వాస్తవానికి దుర్బోధకులు చాలామంది వచ్చారు. కానీ ఇక్కడ పౌలు ఏ వచనం వాడుతున్నాడు? ఏకవచనం. ఎవడు మిమ్మును భ్రమ పెట్టాను అంటే, ఈ దుర్బోధకులు అందరి వెనుక ఒకడున్నాడు. వాడెవడు?
అందుకు పౌలు ఇక్కడ ఎవడ భ్రమ పెట్టాను అన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇంకో మాట చెప్పాడు చూడండి, మీరు బావుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాను. ఎవడు భ్రమ పెట్టాడు, ఎవడు అడ్డగించాడంటే వాడే అపవాది వీరు వెనుకున్నాడు. దుర్బోధ రకరకాలుగా వారిని గలిబిలి చేస్తున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తాం. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, విశ్వాసంతో ఆరంభించబడాలి, మన జీవితం విశ్వాసంతోనే ముగిస్తుంది. అవర్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఫెయిత్, ఎండ్స్ విత్ ఫెయిత్. నా మాట విని నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వినుడితో ప్రారంభమవుతుంది. విశ్వాసముంచుము, విశ్వాసం వలనే రక్షణ అనేది స్పష్టమైంది. ధర్మశాస్త్రాన్ని పాటించాలనుకున్నామా? ధర్మశాస్త్రం ఎలాంటిదంటే అది వజ్రం లాంటిది కాదంట, చైన్ లాంటిదంట. వజ్రం అంటే ఒకటే ఉంటుంది, చైన్ అంటే ఆ చైన్లో ఒక్క భాగం తెగిపోయినా ఏమైంది? అంతా తెగిపోద్ది. 10 ఆజ్ఞలు ఉన్నాయి, వాటిలో ఒక ఆజ్ఞ పాటించకపోయినా అంతయు మనం తప్పిపోయినట్టే. పాపం వలన వచ్చి జీతం మరణం, అతిక్రమించడం వలన నష్టం ఉన్నది, నాశనం ఉన్నది. ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేం. దాని గురించి వివరాలు తర్వాత జ్ఞాపం చేశాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చారో, దానివల్ల ప్రయోజనం ఏంటో జ్ఞాపం చేశాడు. కానీ ఇక్కడ స్పష్టమైన దీంట్లో బోధ, స్వార్థ సత్యం ఏంటంటే విశ్వాసముంచుము. పౌలు కూడా చెరసాల నాయకుడితో చెప్పింది కూడా ఇదే కదా, నీవు యేసు ప్రభునందు విశ్వాసముంచుము. దాంతోపాటు ఇంకా కార్యక్రమాలు చేయాలన్నాడా? లేదు. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఇదే బోధ గలతీలో ఉన్న వారిని గలిబిలి చేసింది. ఏదో చేయాలి ఇంకా అనే బోధను సరిచేసింది. ఇక్కడ పౌలు సువార్తికుడు మాత్రమే కాదు, సువార్త విషయంలో సైనికుడు కూడా. మనం కూడా కేవలం వెలుగు వంటి వారు మాత్రమే కాదు, ఉప్పు వంటి వారం కూడా. మనం కేవలం సువార్తను పంచేవారు మాత్రమే కాదు, మనం సువార్తను కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ దినాల్లో ఎక్కువగా మనం చూసేటువంటిది, ఎక్కువగా ప్రమాదకరమైంది ఏంటంటే, వినండి, చాలా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి, దేవుని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. కానీ జాగ్రత్తగా మనం వినవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే, మనం వినవలసినటువంటిది ఏంటంటే, ఈ దినాల్లో ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం చోటు చేసుకున్నాయి. స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి, కానీ అతి సులభంగా రకరకాల బోధలు జరగబడుతున్నాయి. నేటి యవనస్తులను కానీ నూతనంగా నమ్మిన వారిని గలిబిలి చేస్తున్న బోధలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల వాటి చేత ప్రభావితులవుతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన గలతీ పత్రిక నేటి సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన అంశం అది. అందుకే ఈ పత్రికను సుమారుగా 4-5 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. చూడండి, నెంబర్ 1, ఈ పత్రిక గలతీలకు రాయబడిన పత్రిక 1, ఇది సువార్త పోరాట పత్రిక. నెంబర్ 1, ఏ పత్రిక ఇది? సువార్త పోరాట పత్రిక. దైవజనులు బ్రదరన్ అసెంబ్లీస్లో ఉన్న ఒకప్పుడు డేవిడ్సన్ గారు, ఆయన ఈ విధంగా అనేవాడండి. ఆయన రోమా పత్రిక సువార్త వివరం, హెబ్రీ పత్రిక సువార్త శిఖరం, గలతీ పత్రిక సువార్త సమరం అని. మళ్ళా చెప్తున్నాను, రోమా పత్రిక సువార్త వివరం, హెబ్రీ రాయబడిన పత్రిక సువార్త శిఖరం, గలతీ పత్రిక సువార్త సమరం. అసలు ఈ పత్రిక ద్వారానే ఆనాటి మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ మిషన్ నుండి ఆయన బయటికి రావడానికి ప్రభావితం చేసిన పత్రిక గలతీ పత్రిక. రిఫార్మేషన్ కావడానికి, సంఘ సంస్కరణ కావడానికి ప్రధానంగా తను పురుకెల్పింది, ప్రేరేపించింది గలతీ రాయబడిన పత్రిక. ప్రొటెస్టిజం, ఈ ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు రావడానికి దేవుని వాక్యం కొరకై, స్వార్థ కొరకై, ఆయన మాట కొరకై స్పష్టమైన మాట బయటికి తీసుకురావడానికి ప్రభావితం చేసింది ఇదే. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, గలతీ పత్రిక అంట మార్టిన్ లూథర్కు
గొల్యాతును ఎదిరించడానికి లోయలో దావీదు ఏరుకున్న ఒక రాయి లాంటిదంటది. ఎలాంటిదంట గలతీ పత్రిక? దావీదు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు లోయలోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు ఎన్నుకున్నాడు? 5 నున్నరి రాళ్ళు. మార్టిన్ లూథర్ కూడా ఆనాడు సూర్యుల వంటి పోప్స్, గొప్ప గొప్ప ఆ బిషప్స్ మీదకి దాడి చేయడానికి వాడిన పత్రిక ఏంటి? గలతీలకు రాసిన పత్రిక. ఆనాడు దావీదు సూర్యుడి మీదకి వెళ్ళడానికి ఒక్క రాయి మాత్రం ఉపయోగించాడు. మార్టిన్ లూథర్ కూడా ఒకే ఒక రాయి వంటి గలతీ పత్రికను స్పష్టంగా జ్ఞాపం చేశాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని స్పష్టమైన మాట గురించాడు. అందుకనే గలతీ పత్రికను స్వార్థ పోరాట పత్రిక అంటారు. నెంబర్ 2, రెండోది గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థట్టుకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది. అంటే వారు ఎంత త్వరగా ప్రభావితులయ్యారంటే ఇది గలిబిలి పత్రిక. నెంబర్ 2, రెండోది ఏంటి? ఇది గలిబిలి పత్రిక. వారు రక్షించబడ్డారు, ప్రభువుని విశ్వాసం ఉంచారు, రక్షించబడ్డారు, ప్రభు వారికి అర్థమయ్యాడు, వారి హృదయంలో చేర్చుకున్నారు, రక్షించబడ్డారు. కానీ మనం 3:1 చదువుకున్నట్టుగా మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను. ఏం చేశారంటమ్మా? భ్రమ పెట్టారంట. పౌలు పరిచర్యలో కూడా ఆయన ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యము గ్రంథం 13వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం. అక్కడ ఒక ప్రాంతానికి వెళితే నేను చదువుతున్నాను ఆ పదాలు గుర్తించండి. 6వ వచనం నుంచి ఆయన ఒక కుప్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత సలామీలో ఉంటే ఒక సంఘటన జరిగింది అక్కడ. 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13:6. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్-ఏసును ఒక యూదును చూచిరి. ఇతడు వివేకం గలవాడైన సిర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యముని వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థం. చూశారా? పౌలు ఆ ప్రాంతంలో వెళ్ళి ఒక అధిపతికి దేవుని వర్తమానం అందించాలని కోరితే అక్కడ ఒకడు గారడీవాడు ఉన్నాడంట. వాడేం చేశాడు? ఆయన్ని దేవుని వర్తమానం వినకుండా ఆటంకపరిచాడు, ఎదిరించాడంట. అక్కడ వినండి, ఇదే గలిబిలి చేయడం అంటే. పౌలు వెళ్ళి సువార్త చెప్తాడు, కానీ ఎలుమ అనే గారడీవాడు. దీన్నే అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 3:1 మనం ఏం చదువుకున్నాం? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టడం అంటే గారడీ చేయడం అంట. మెస్పరైజింగ్ చేయటం, హిప్నటైజింగ్ అంటారు చూసారా? భ్రమపరచడం, మనల్ని రకరకాల వాటిలో గలిబిలి చేయడం. ఇంకో మాట చెప్పాలంటే 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. మీరెంత త్వరగా పరిగెత్తుట, మీరు బావుగా పరిగెత్తుచుండిరి. కానీ 5 ఏళ్ళు మనం చదువుకున్నాం ఇంతకుముందు. మీరు బావుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను. అంటే వీరు వెళుతున్న దారి బాగానే ఉంది, కానీ సడన్గా అడ్డొచ్చారు. ఎవరాళ్ళు? దుర్బోధకులు. ఇది జాలదయ్యా, ఇది జాలదయ్యా, అది చేయాలయ్యా, ఇది చేయాలయ్యా అని వారిని అడ్డు వేశారు. వారి దారిలో ఎలా ఉన్నారు? సత్యమునకు విధేయులు కాకుండా. సత్యం ఉన్నది, దానికి వారు విధేయులవుతున్నారు. ఏది నమ్మారో దాన్ని వారు అనుభవిస్తున్నారు. దేన్ని వారు నమ్మారో దాన్ని వారి జీవితంలో ప్రవర్తిస్తున్నారు. కానీ ఎవడో వచ్చేసాడు, అడ్డు తగిలాడు. అదే గలిబిలి చేయడం, అదే వారిని భ్రమపరచడం. మొదటి అధ్యాయం 7వ వచనం. ఇంకొక మాట కూడా రాశాడు పౌలు అక్కడ. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఏం చేశారంటే వారు వచ్చి కలవరపరిచారు, భ్రమ పెట్టారు, అడ్డగించారు. ఇవన్నీ పదాలు ఏం సూచిస్తున్నారంటే వారు గలిబిలి చెందారు. అసలు వారు స్వార్థనే చెరిపారని రాయబడింది. దే కరప్టెడ్ గాస్పల్, దే కన్ఫ్యూజ్డ్ గలేషన్స్. స్వార్థనే గలిబిలి చేశారు. ఈరోజు రకరకాల స్వార్థలు ఇంకా స్పష్టంగా తర్వాత అధ్యాయాల రూపంలో మనం జ్ఞాపం చేసుకుంటాం. అది అందుకే వారిని దే వర్ కన్ఫ్యూజ్డ్, దేర్ మెసేజ్ వాజ్ కరప్టెడ్.
ఈరోజు గలిబిలి చెందుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నెంబర్ 3, మూడోది, ఇది ఈ గలతీ పత్రిక సిలువ పత్రిక. ఏ పత్రిక ఇది? ఎందుకంటే ఈ పత్రికలో సుమారు 7-8 సార్లు సిలువ 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 అనే మాట కనబడుతుంది. ఎందుకంటే వారు సిలువ వర్తమానం ద్వారానే ప్రభు దగ్గర వచ్చారు, రక్షించబడ్డారు. రక్షించబడాలన్నా సిలువ వర్తమానం ద్వారా, సంఘం ఏర్పడిందైనా సిలువ ద్వారానే. కానీ వీరు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు సున్నతి పొందాలి, సున్నతి పొందాలి, మీరు ఆచారాలు, దినాలు, పండుగలు ఆచరించాలి, అదొక్కడే మీకు చాలదు, ఇది కూడా మీరు చేయాలని వారిని రకరకాలు చేస్తున్నప్పుడు ఈ పత్రికలో పౌలు సిలువకు సున్నతికి మధ్య గొప్ప పోరాట వివరణ ఇచ్చాడు ఆయన. అందుకే ఈ పత్రికని దైవజనులు కొంతమంది ద ఎపిసల్ ఆఫ్ క్రూసిఫిక్షన్ అంటారు. సిలువ పత్రిక. సిలువ అందరికీ, సున్నతి యూదులకు మాత్రమే. సిలువ ఆత్మకు సంబంధించింది, కానీ సున్నతి శరీరానికి సంబంధించింది. సిలువ క్రొత్త నిబంధన, సున్నతి పాత నిబంధన. సిలువ ముగించబడిన కార్యం, సున్నతి ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి, యాడింగ్. అదే వీరు దుర్బోధలో చెప్పిన పదం అదే. ఈ పత్రికలో 7 రకాల సిలువ అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈ పత్రికను సిలువ పత్రిక అని కూడా అన్నారు. నెంబర్ 4, నాలుగోది, 5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూసారా పౌలేమంటున్నాడు? ఈ స్వాతంత్ర్యం మీకు అనుగ్రహించబడింది, క్రీస్తు యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు, కానీ మీరు దాస్యమును కాడి క్రిందకు మరలా చిక్కోవద్దు మీరు అంటున్నాడు. అంటే ఈ పత్రికను క్రైస్తవ స్వాతంత్ర్యపు పత్రిక అని కూడా అంటారు. దుర్బోధకులు ప్రజలని సువార్తను నమ్మి రక్షించబడ్డారు, బాగానే ఉంది, సువార్త అది మాత్రమే కాదు అని సువార్తని చెరిపి కలిపి ప్రజలని దాసులుగా చేసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు ప్రభు వలన కలిగిన ఆ స్వాతంత్ర్యము, ఆ గొప్ప ధన్యత వీళ్ళేం చేస్తున్నారంటే మీరు ఇంకేదో చేయాలని వారి వశం చేసుకుంటున్నారు, దాసులుగా చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తు స్వాతంత్ర్యం వారికి ఇస్తే ఇక ప్రతి విధమైన పారంపర్యాచారాల నుండి వారికి విడుదల, ప్రశాంతత, నెమ్మది, స్వాతంత్రం వారికి కలిగింది. కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? అవి చేయాలని వారిని రకరకాలుగా వారిని చేస్తున్నారు. అందుకనే ఈ పత్రికను ఆత్మీయ స్వాతంత్ర్యపు పత్రిక అని కూడా చెప్పగలం. ఒక వ్యక్తి ప్రభువు నుండి శ్వాసం ఉంచితే అతని ఇక దేనికి దాసుడు కాదు. అసలు ముఖ్యంగా ప్రారంభ అధ్యాయంలోనే ఒక వచనం చదువుదాం చూడండి. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని. వినండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ పదం చాలా స్పెసిఫిక్గా రాశాడు. ఇక్కడ దేనిలోంచి విమోచించాలంట? ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించుట. అంటే రాబోయే నిత్యనాశనం నుండి మాత్రమే కాదు, ప్రస్తుతపు దుష్టకాలం ఉన్నది అనగా స్థలము నుండి విమోచించడం కాదు, ద పవర్ ఆఫ్ ప్లేస్. అదిగో ఒక దుష్టత్వంతో కూడిన ఒక బోధ, రకరకాల ఆచారాలు, రకరకాల వాటి నుండి కూడా ఆయన విమోచించేవాడు, కాపాడేవాడు. అందుకే ఏ దుర్బోధకు దేనికి మీరు లోను కావద్దు, అజ్జేయాలి ఇజ్జేయాలి అనేటువంటి వాడికి ప్రభావితులు కావద్దు. దాని నుండి కూడా ఆయన విమోచించేవాడు. అదే పౌలు యొక్క ప్రధానమైన ఆ మాట అక్కడ వాడి. అందుకే క్రీస్తులో మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన. గలతీ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు తన జీవిత సాక్ష్యాన్ని చెప్పాడు. 3-4 అధ్యాయాలు సత్యమేంటో చెప్పాడు. 5-6 అధ్యాయాలు సత్యాన్ని నమ్మితే ఏముందన్నాడు? స్వాతంత్ర్యం ఉందన్నాడు. సింపుల్గా గలతీ పత్రిక 3 ముక్కల్లో చెప్పచ్చు. మొదటి 2 అధ్యాయాలు సాక్ష్యం, 3-4 అధ్యాయాలు సత్యం, 5-6 అధ్యాయాలు స్వాతంత్ర్యం. అందుకే ఈ పత్రిక క్రీస్తు లేక క్రైస్తవ స్వాతంత్ర్య పత్రిక అన్నాడు. దేవుని కొరకైన స్వాతంత్ర్యం, అది దేనికి మీరు ఉపయోగిస్తున్నారు? మీ శారీరక క్రియలకు మీరు ఉపయోగించకూడదని 5వ అధ్యాయం చివరి వచనాల్లో జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఇది మరొక మాట జ్ఞాపం చేసిన త్వరగా ముగించిపోతున్నాను. 5వది, ఇది కృపా సహిత పత్రిక.
అద్భుతం ఏంటంటే ఈ పత్రిక ఆరంభము కృపతో ప్రారంభించాడు, ఈ పత్రిక ముగింపు కూడా కృపతోనే ముగించాడు. చూడండి 1:3 చదువుతాం మనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 6వ అధ్యాయం 18 వచనం. 6:18 సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని పౌలు ఎఫెసు పత్రికలో జ్ఞాపం చేశాడు. ఇక్కడ కృప అంటే ఒక అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి ఆయన రక్షించాడు. ఆయన దేవుని కృప ఈ విధంగా చెప్పుకోవచ్చు. సిద్ధపడని అతిథికి సిద్ధపరిచిన సువార్త విందే దేవుని కృప అంట. ఏంటి? సిద్ధపడని అతిథికి సిద్ధపరిచిన దేవుని సువార్త అనే విందే కృప, దేవుని కృప. మీరేదో కృషి చేయడం కాదు, కార్యాల ద్వారా కాదు, మీరు ఆయన కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇంకేమీ చేయనక్కర్లేదు. కానీ నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు అనేది స్పష్టంగా ఈ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మన క్రియలను బట్టి కాదు. 4వ అధ్యాయంలో పండగలున్నాయి, దినాలున్నాయి, ఆచారాలున్నాయి, వాటికి మరలా వెళ్ళిపోతున్నారు మీరు. కాదు కాదు కాదు, అలా వెళ్ళటం కాదు. నేను మీకోసం మరలా వేదన పడవలసి వచ్చింది. మీరు కృప చేతనే రక్షించబడ్డారు. బాప్తిస్మాలు, సభ్యత్వాలు వీడి ద్వారా కాదు, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. చివరి మాట క్రైస్తవ జీవిత పత్రిక అని చెప్పాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, ఆ ఒక్క వచనం చూడండి. 3వ అధ్యాయం వచనం 11. 3వ అధ్యాయం 11 వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునితో నీతిమంతులను తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇది ఈ పత్రిక అంతటికి కీలకమైన వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన పదం ఇది. ప్రవక్త హబక్కు అతడు ప్రశ్నార్థకమైన దృష్టితో ఉంటే ఒకటే ప్రభు జ్ఞాపం చేశాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఈ ఒక్క వచనం పౌలు క్రొత్త నిబంధనలో 3 పత్రికల్లో వాడాడు. 1 రోమాపత్రిక, 2 హెబ్రీ పత్రిక, 3 గలతీ పత్రిక. 3 పత్రికల్లో వినండి జాగ్రత్తగా, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతుడు అనే అంశం రోమాపత్రికలో సారాంశం. ఒక వ్యక్తి అలాగూ నీతిమంతుడు కాగలడు. విశ్వాస మూలమున అనే అంశం హెబ్రీ పత్రిక సారాంశం. 3వ ముఖ్య ఏంటి? జీవించును అనేదే గలతీ పత్రికలోని సారాంశం. హౌ యు లివ్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. రకరకాల ఆచారాలు వాటి ద్వారా కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చేయి జీవించంటుంది, కానీ దాన్ని చేయడానికి అవకాశం నెరవేర్చలేము మనం. కృప ఏముంటుందంటే నీవు నమ్ము జీవించు, విశ్వాస మూలంగా జీవించు అని చెప్పేదే కృప. అందుకే 2వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఇదే పత్రికలో మనము ధర్మశాస్త్రమునకు చచ్చిన వారమైతిమన్నాడు కదా. ఏమయ్యామంట? వీఆర్ డెడ్ టు లా. ఇక అది మన మీద దాడి చేయడానికి, మన మీద ప్రభావం చేయడానికి అవకాశం లేదు. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది క్రైస్తవ జీవిత పత్రిక. ఎలాగో ప్రభు కోసం జీవించాలో చెప్పే పత్రిక. అది కేవలం విశ్వాసముతో ఆరంభించబడిన మన భక్తి జీవితం విశ్వాసంతో కొనసాగేది, విశ్వాసంతో ముగించేది. అదే గలతీలకు రాయబడిన పత్రిక. ఈ మాటలు ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగు మా దేవానికి స్తోత్రములు. ఉదయకాలం మంచి ప్రారంభం మాకు ఇచ్చారు. ఒకరిద్దరి ద్వారా మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాట కొరకై మా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుస్తున్నాం. మీరు దాచి ఉంచిన మేలు, ఆశీర్వాదం, నీ మాటలు మరెక్కువగా మేము క్రమంగా నేర్చుకోవడానికి సహాయం చేయమని, ఏర్పాట్లు జరుగుతుండగా, పరిచయం జరుగుతుండగా నీ విశేషమైన కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.